హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. డేటా టైప్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఏ రకం డేటాని మనం యాట్రిబ్యూట్లో స్టోర్ చేస్తామో ఆ టైప్ని డేటా టైప్ అని అంటారు. సో కమింగ్ టు ఎస్క్యూఎల్, ఇన్ ఎస్క్యూఎల్ there are three main categories of data types. What are they? Numeric data types, string or character data types, date and time data types. మొత్తం ఎన్ని టైప్స్? ఇన్ ఎస్క్యూఎల్ we have three types of data types. Coming to first one, numeric data type. న్యూమరిక్ టైప్స్లో మనం నెంబర్స్ని స్టోర్ చేస్తాము. ఇవి డిఫరెంట్ రేంజెస్ అండ్ ఫార్మాట్స్లో ఉంటాయి. ఈ న్యూమరిక్ డేటా టైప్ అనేది మళ్ళీ న్యూమరిక్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. వాట్ ఆర్ దే? బిట్, టినీ, స్మాల్ ఇంట్, బిగ్ ఇంట్, ఫ్లోట్, డెసిమల్. కమింగ్ టు ఇంట్, ఇట్ కెన్ స్టోర్ ఎనీ టూ వాల్యూస్. దే ఆర్ 0 ఆన్ 1s. అంటే 0 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఇన్ టినీ ఇంట్ అంటే ఏంటంటే చిన్నగా, అంటే చిన్న నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి టినీ ఇంట్ని యూజ్ చేస్తాం. చిన్న ఇంటీజర్స్ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం మాత్రమే. దీని యొక్క రేంజ్ -128 to 127 వరకు ఉంటుంది. స్మాల్ ఇంట్ అంటే మనకి చిన్న స్కూల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క స్టూడెంట్ రేంజ్, స్టూడెంట్స్ యొక్క ఫీజు, ఇలా వాటిని మనం స్టోర్ చేసుకోవడానికి స్మాల్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం. లిటిల్ లార్జర్ ఇంటీజర్స్ దెన్ టినీ ఇంట్, అంటే టినీ ఇంట్ కంటే కొంచెం లార్జ్. సో a small integer that can be signed or unsigned. If signed, the allowable range is from -3 to 768 to 3 to 767. కమింగ్ టు ఇంట్, రెగ్యులర్ ఇంటీజర్స్ అంటే వీటి యొక్క రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఎంప్లాయీస్ యొక్క ఐడీస్ కానీ ఎంప్లాయీస్ యొక్క ఏజెస్కి, ఇలాంటి వాటికి మన ఇంట్ అనేది యూస్ చేస్తాం. ఏ నార్మల్ సైజ్డ్ ఇంటీజర్ దట్ కెన్ బి సైన్డ్ ఆర్ అన్సైన్డ్. సైన్డ్ ద అలబుల్ రేంజ్ ఈజ్ ఫ్రమ్, అక్కడ రేంజ్ ఇచ్చారు చూడండి. కమింగ్ టు బిగ్ ఇంట్ అంటే ఇంటీజర్ కంటే ఇంకొంచెం పెద్దగా, అంటే ఎక్కువ నెంబర్ ఉంటే దానికి మనం బిగ్ ఇంట్ అనేది యూస్ చేస్తాం. వెరీ లార్జ్ ఇంటీజర్ వాల్యూస్, ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆధార్ కార్డ్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్, ఇలాంటి వాటికి మనం బిగ్ ఇంట్ అనేది యూస్ చేస్తాం. కమింగ్ టు ఫ్లోట్, డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడం కోసం మనం ఫ్లోట్ అనేది యూస్ చేస్తాం. ఫ్లోట్ అంటే ఎలా అంటే పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉన్న దాంటిని ఫ్లోట్ అని పిలుస్తాము. డెసిమల్ నెంబర్స్, ఫిక్స్డ్ డెసిమల్ నెంబర్స్ అంటే పాయింట్ తర్వాత ఎన్నైనా ఉండొచ్చు అని కాదు, అంటే మనం ఫిక్స్డ్గా ఒక ప్రిసిషన్ అనేది చెప్తామన్నమాట. కమింగ్ టు స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్స్. ఈ టైప్స్లో మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తాము. కమింగ్ టు క్యారెక్టర్ అనేది ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, అంటే సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈవెన్ స్మాల్ వర్డ్ ఉన్నప్పటికీ ఫుల్ సైజ్ అలొకేట్ చేస్తుంది. అంటే దీని యొక్క సైజ్ అనేది 10 అనుకోండి, మనం ఇచ్చే వర్డ్ యొక్క సైజు 2 అనుకోండి. 2కి 10కి అంటే 2 మాత్రమే ఫిల్ అవుతుంది, ఇంకా మిగతా 8 అనేటివి బ్యాలెన్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ అయిపోయినట్లే, ఎందుకంటే అది ఆల్రెడీ ఫిక్స్డ్ సైజ్. సో దీని యొక్క రేంజ్ 1 to 255 క్యారెక్టర్స్. మెమొరీ అనేది వేస్ట్ అయిపోతుంది, లో పర్ఫార్మెన్స్ కూడా. సో హియర్ ద మెమరీ విల్ బి అలొకేట్ స్టాటికల్లీ, అంటే ఫిక్స్డ్గా. కమింగ్ టు వేర్క్యార్కి వచ్చినట్లయితే వేరియబుల్ లెంత్ అనేది స్ట్రింగ్. ఎఫిషియెంట్గా మెమొరీని యూస్ చేసుకోవచ్చు, హై పర్ఫార్మెన్స్ ఉంది. అంటే ఎలా అంటే ద మెమరీ విల్ అలొకేట్ డైనమికల్లీ. దెర్ ఈజ్ నో డిఫాల్ట్ వాల్యూ ఫర్ దిస్ వేర్క్యార్ డేటా టైప్. అంటే మనకి వేరియబుల్ లెంత్ 8 ఉందనుకోండి, 8 మెమరీనే మనం యూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు టెక్స్ట్, లార్జ్ టెక్స్ట్ స్టోర్ చేయాలి అంటే యూస్ చేసేదాన్ని టెక్స్ట్ అంటే డిస్క్రిప్షన్, ఇలా ఎగ్జాంపుల్గా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, బ్లాగ్ కంటెంట్ని ఇలా మనం స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనం టెక్స్ట్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాం. ఈ టెక్స్ట్ అనేది అప్ టు 2 GB డేటాని స్టోర్ చేసుకుంటుంది. కమింగ్ టు డేట్ అండ్ టైం డేటా టైప్. ఈ టైప్స్లో మనం డేట్ అండ్ టైం వాల్యూస్ని స్టోర్ చేస్తాము. ఇందులో మొత్తం 5 టైప్స్ ఉంటాయి: డేట్, టైమ్ స్టాంప్ అండ్ ఇయర్. కమింగ్ టు డేట్, మనం డేట్కి వచ్చినట్లయితే ఓన్లీ డేట్ వాల్యూస్, అంటే డేట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేట్ వాల్యూస్.
మనం డేట్ని ఎలా వేస్తాము? ఇయర్, మంత్ అండ్ డేట్. అది డేట్ యొక్క ఫార్మెట్. అండ్ దీని యొక్క రేంజ్ ఎలా అంటే 1వ సంవత్సరం 1వ నెల 1వ తేదీ నుంచి 999వ సంవత్సరం 12వ నెల 31వ తేదీ, అంటే ఫస్ట్ లాస్ట్ అనమాట. అండ్ టైం, ఓన్లీ టైం వాల్యూస్. ఫార్మెట్ ఎలా ఉంటుంది? మనకి టైం అనేది ఎలా వస్తుంది చెప్పండి? హవర్స్, మినిట్స్, సెకండ్స్. అలాగే సేమ్ టైం ఫార్మెట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ రేంజెస్ అనేది దీనికి కూడా అంతే. 0 to అంటే 0 hour 0 seconds, 0 hour 0 month 0 seconds to 0 hour 0 minute 0 second to night 11 hours 59 minutes 59 seconds. దీని యొక్క టైం ఫార్మెట్ అండ్ టైం రేంజ్. ద రేంజ్ ఆఫ్ టైం డేటా టైప్ ఈస్, చెప్పాను కదండి, ఫస్ట్ టు లాస్ట్ అనమాట. కమింగ్ టు డేట్ టైం. డేట్ టైం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డేట్ని టైంని రెండింటిని కలిపితే డేట్ టైం. డేట్ ప్లస్ టైం స్టోర్ చేయడాన్ని డేట్ టైం అని అంటాము. వాటి యొక్క డేట్ టైం ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే డేట్ని టైంని రెండింటిని పక్క పక్కనే కలిపేయాలి. అంటే ఎలా అంటే ఇయర్, మంత్, డేట్, దాని పక్కనే హవర్, మినిట్, సెకండ్స్. ఎగ్జాంపుల్ 2025 6th month 4th date 10:30 అని. అలా టైం స్టాంప్ ఎలా అంటే సిమిలర్ టు డేట్ టైం, బట్ టైం రేంజెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటుంది. కమింగ్ టు ఇయర్, ఓన్లీ ఇయర్ వాల్యూస్. డిఫాల్ట్గా 4 digits ఉంటాయి 2025. యూ కెన్ ఆల్సో స్టోర్ 2 digit లైక్ 25, అంటే 2000 అనే కామన్, 25 ఈ స్పెసిఫైడ్. If you like this video, please like, share and subscribe to my channel. Thank you for watching. Happy learning.